ఫ్రెండ్స్ బాగున్నావా? సో మనకు ఈ వీడియో లోపల అసలు అన్ని రికార్డ్స్ ఒక టేబుల్ నుంచి ఎట్లా రిమూవ్ చేయాలి అని చెప్పి చూద్దాం. దేవర్ టూ అప్రోచెస్ దీనికి జేపీఏ రిపాజిటరీ లోపల. ఒకటి ఏంటిదంటే డిలీట్ ఆల్ అనే ఒక మెథడ్, ఇంకోటి డిలీట్ ఆల్ ఇన్ బ్యాచ్ అనేది ఇంకో మెథడ్. ఈ డిఫరెన్సెస్ ఏంటో కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ నాకు ఈ టేబుల్ ఉంది, స్టూడెంట్ అనే టేబుల్. దీంట్లో ఈ అంత డేటా ఉంది, దీన్ని రిమూవ్ చేయాలి. ఈ టేబుల్ అంటున్నా అంటే నాకు వెనకాల ఒక ఎంటిటీ ఉంటుంది కదా, ఆ ఎంటిటీని చూపిస్తాను ఇక్కడ. సో ఇది నా ఎంటిటీ, ఓకే? స్టూడెంట్ అనే ఎంటిటీ. దీంట్లో ఐడి, నేమ్, అడ్రస్ టైప్ అనే ఫీల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ప్రీ రిమూవ్, పోస్ట్ రిమూవ్ అని చెప్పి లైఫ్ సైకిల్ మెథడ్స్ యాడ్ చేశాను ఎంటిటీకి, ఓకే? సో ఇది ఏం చేస్తుంది అంటే, ఒకవేళ ఎంటిటీ అనేది రిమూవ్ అవ్వడానికన్నా ముందు ఈ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఆ ఎంటిటీ అనేది రిమూవ్ అయినాక, జేపీఏ రిపాజిటరీ వాడి నేను రిమూవ్ చేసినాక ఈ ఎంటిటీ అనేది కాల్ అవుతుంది, ఓకే? కూల్. సో ఈ మెథడ్ అనేది కాల్ అవుతుంది, కూల్, రైట్? సో ఇది నా సర్వీస్ లేయర్, స్టూడెంట్ రిలేటెడ్ అంతా ఈ సర్వీస్ లేయర్లో ఇంప్లిమెంట్ చేస్తా. ఇది నా కంట్రోలర్ లేయర్, ఈ స్టూడెంట్ రిలేటెడ్ కంట్రోలర్ దీంట్లో వాడతా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ఎండ్ పాయింట్ తీసుకుందాం. డిలీట్ మ్యాపింగ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ రిమూవ్ ఆల్ అందాం, ఓకే? సో పబ్లిక్ వాయిడ్ రిమూవ్ ఆల్ అని చెప్పి తీసుకుంటా, ఓకే? ఇక్కడ నేను నా సర్వీస్ లేయర్లోకి వెళ్ళేసి సింపుల్గా పబ్లిక్ వాయిడ్ డిలీట్ ఆల్ స్టూడెంట్ డేటా అని చెప్పి ఒక మెథడ్ క్రియేట్ చేసుకుంటా, ఓకే? దీంట్లోనే మనకు రిపాజిటరీ ఉంది, ఇందాక చూపించేసినటువంటి జేపీఏ రిపాజిటరీ, ఓకే? దీంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఫైండ్ డిలీట్ ఆల్ ఇన్ బ్యాచ్ ఇవన్నీ దొరుకుతాయి, ఓకే? సో దాన్నే నేను ఇక్కడ వాడుతున్నా సింపుల్గా, ఓకే? సో సింపుల్గా స్టూడెంట్ రిపో డాట్ డిలీట్ ఆల్, ఫస్ట్ దీన్ని వాడదాం, దాని తర్వాత డిలీట్ ఆల్ ఇన్ బ్యాచ్కి వెళ్దాం, ఓకేనా? సో ఇప్పుడు సింపుల్గా డిలీట్ ఆల్ స్టూడెంట్ డేటా, ఇది ఇక్కడ సర్వీస్ లేయర్లో ఉంది కాబట్టి ఆ సర్వీస్ లేయర్ రిఫరెన్స్ వాడుతున్నా, ఓకే? సింపుల్ అయిపోయింది కదా. లెట్ మీ రివన్ దిస్. రిమూవ్ ఆల్ అనేది నా ఎండ్ పాయింట్ కదా. సో సింపుల్గా పెట్టేసుకొని హిట్ చేస్తా. చూసినట్లయితే సింపుల్గా 200 అయింది, అంటే ఎగ్జిక్యూట్ అయిపోయింది. చూసినట్లయితే మీకు ఆ ఎంటిటీ అనేది రిమూవ్ అవ్వడానికి ప్రీ రిమూవ్ మెథడ్కి వెళ్తుంది, రిమూవ్ అయినాక పోస్ట్ రిమూవ్ మెథడ్కి వెళ్తుంది, ఓకేనా? ఇప్పుడు ఇఫ్ ఐ షో యూ దిస్ డేటా, మీకు ఆ డేటా చూపిస్తే అసలు డిలీట్ అయిందా లేదా అని అర్థమవుతుంది, ఓకేనా? సో పాస్వర్డ్ మీరు ఇప్పుడు చూసినట్లయితే ఈ డేటా అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది, కూల్, నైస్. ఇది డిలీట్ ఆల్ వాడిన ఇక్కడ, ఓకే? నెక్స్ట్ దీన్ని నేను కాపీ పేస్ట్ చేసేసి డిలీట్ ఆల్ ఇన్ బ్యాచ్ వాడేస్తా, ఓకేనా? సో దట్ మీకు ఎట్లా వాడాలో తెలుస్తుంది ఫస్ట్. దాని తర్వాత దీన్ని ఎట్లా ఏమంటారు, ఎట్లా డిఫరెన్స్ ఏందనేది నేను చెప్తా స్లోగా, ఓకే? సో ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే అన్ని మెథడ్స్ కాపీ పేస్ట్ చేసుకుంటూ వస్తున్నా. డిలీట్ ఆల్, ఇక్కడ సింపుల్గా డిలీట్ ఆల్ ఇన్ బ్యాచ్, ఓకే? కూల్. నౌ లెట్ మీ రివన్ దిస్. ఇందాక డిలీట్ అయిపోయింది, మళ్ళీ డేటా ఎడికెళ్ళి వస్తుంది అనుకోకండి, నేను చూపిస్తా. నాకు యాక్చువల్గా పోస్ట్ కన్స్ట్రక్ట్ అనే మెథడ్ వాడుతున్నా. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ప్లేలిస్ట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఆ ప్లేలిస్ట్ వచ్చేసి అన్నీ 1 by 1 ఎట్ ఏ టైం నేను ఇది ఒక ఆర్డర్లో రికార్డ్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తున్నా. సో యా, స్టూడెంట్ డేటా ఇప్పుడు చూడండి, డేటా అంతున్నది, ఓకేనా? ఎందుకు నేను పోస్ట్ కన్స్ట్రక్ట్ వాడినా. లాగిన్ అయిందా? రాలేదు, ఓకే, నో ప్రాబ్లం. లర్న్ విత్ కార్తిక్.
ఇక్కడ ఒక ప్లేలిస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ప్లేలిస్ట్ ఫాలో అవుతే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. 1 స్టెప్ ఎట్ ఏ టైం ఎక్స్ప్లెయిన్ చేసా, బట్ రిఫ్రెష్ అవుతుంది, దట్స్ ఓకే, ఫైన్. సో ఇది మన డేటా కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆ ఎండ్ పాయింట్ ఏది, కంట్రోలర్ ఇది కదా నా ఎండ్ పాయింట్, ఐఫన్ బ్యాచ్ అని ఉంది కదా. సో ఐఫన్ బ్యాచ్ ఇది నా ఎండ్ పాయింట్ బేసిక్గా. ఇప్పుడు హిట్ చేశాను, హిట్ చేస్తే 200 వచ్చింది. డేటా అంతా డిలీట్ అయిపోతుంది, చూపిస్తుంది కూడా, డిలీట్ అయిపోయింది, కూల్. బట్ ఈ అనోటేషన్స్లోకి రాలేదు, ప్రీ రిమూవ్ పోస్ట్ రిమూవ్ అనోటేషన్స్లోకి ఇది రాలేదు బేసిక్గా. ఓకే, ఎప్పుడు వెన్ ఐ యూస్డ్ బ్యాచ్ వాడినప్పుడు రాలేదు. సో అసలు ఏది ఎప్పుడు వాడాలి, ఏది ఎప్పుడు వాడితే ఎట్లా యూజ్ అవుతుంది అని చెప్పి మనం చూసినట్లయితే, ఈ డిలీట్ ఆల్ అనేది బేసిక్గా ఏం చేస్తుంది అంటే, లెట్స్ లైక్ నాకు ఆ టేబుల్ లోపల 5 రికార్డ్స్ ఉన్నాయి. ఇది ఏం చేస్తుంది అంటే ఈచ్ రికార్డును పర్సిస్టెంట్ లేయర్లోకి తీసుకొచ్చి దానిపైన ఏమైనా కాస్కేడింగ్ ఆపరేషన్స్ ఉన్నాయా అని చెక్ చేసుకొని అవి చేసి రిమూవ్ చేస్తుంది. సో ఇది ఏం చేస్తుంది ఇక్కడ అంటే, ఆ రికార్డ్స్ని పర్సిస్టెంట్ లేయర్లోకి తీసుకొస్తుంది కదా. ఇక్కడ చూసినట్టయితే పర్సిస్టెంట్ లేయర్ అదర్ ఫస్ట్ లేయర్ ఆఫ్ క్యాష్లోకి తెస్తుంది, అది రిమూవ్ చేస్తుంది. ఓకేనా, 1 ఐటమ్ ఎట్ ఏ టైం చేస్తుంది. ఇక్కడ అట్లా కాదు, మొత్తం అన్నిటిని ఒకటిసారి చేసేస్తుంది. ఇక్కడ 1 ఐటమ్ ఎట్ ఏ టైం చేస్తుంది కాబట్టి, డిలీట్ చేస్తుంది కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది. డిలీట్ ఆల్ ఇన్ బ్యాచ్ అట్లా కాదు, అన్ని రికార్డ్స్ని ఒకటిసారి రిమూవ్ చేస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా ఎఫిషియెంట్గా కూడా ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ చూసినట్లయితే 1 రికార్డ్ ఎట్ ఏ టైం డిలీట్ అవుతుంది అంటే, ఫర్ ఈచ్ ఎంటిటీ 1 ట్రాన్సాక్షన్ విల్ బీ గెటింగ్ క్రియేటెడ్. ఓకే, అంటే 5 రికార్డులు ఉంటే 5 ట్రాన్సాక్షన్స్ క్రియేట్ అవుతాయి, 5000 రికార్డ్స్ ఉంటే 5000 ట్రాన్సాక్షన్స్ క్రియేట్ అవుతాయి. డూ యూ థింక్ దట్ ఈస్ ఎఫిషియెంట్? దట్స్ అ క్వశ్చన్ టు యూ. ఓకే, బట్ ఇక్కడ చూసినట్లయితే అన్ని రికార్డ్స్ 5000 ఉండని 5,00,000 ఉండని ఒకటే ఒక ట్రాన్సాక్షన్ లోపల ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫాస్టర్గా ఉంటుంది, ఒకటే ట్రాన్సాక్షన్ ఉంటుంది. సో డీబీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ 5000 రికార్డులు ఉంటే 5000 ట్రాన్సాక్షన్స్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి స్లోగా ఉంటుంది. అండ్ దట్ ఈస్ నాట్ ఎన్ ఎఫిషియంట్ మెథడ్ వెన్ యూ వాంట్ టు డిలీట్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఓకే, డిలీట్ ఆల్ వాడి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాను డిలీట్ చేయడం అనేది ఎఫిషియంట్ మెథడ్ కాదు. కానీ డిలీట్ ఆల్ అనేది మనకి ఇక్కడ ప్రీ రిమూవ్ పోస్ట్ రిమూవ్ లాంటి కొన్ని ఎంటిటీ లైఫ్ సైకిల్ మెథడ్స్ని ఫాలో అవుతుంది. కానీ ఇది ఫాలో అవ్వట్లేదు, డిలీట్ ఆల్ ఇన్ బ్యాచ్. అది ఒకటి డిఫరెన్స్. అయితే ఎప్పుడు ఏది వాడాలి అంటే, నీకు ఇంకా ఆపరేషన్స్ ఏం లేవు, సింపుల్గా నువ్వు డేటాను రిమూవ్ చేయాలి అన్నప్పుడు గో ఫర్ డిలీట్ ఆల్ ఇన్ బ్యాచ్. బికాస్ నీకు ఎలాంటి ఆపరేషన్స్ నువ్వు చేయట్లేదు, డైరెక్ట్గా డేటాను రిమూవ్ చేస్తున్నావు. బట్ లేదు, నేను ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఫాలో అవ్వాలి, ఒక ఎంటిటీ రిమూవ్ అవుతున్నా, ఇంకేదో అప్డేట్ చేయాలి, అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు డిలీట్ ఆల్కి వెళ్ళు అంటున్నా. ఓకేనా, సో ఇక్కడ ఇంకోటి, ఫర్ ఈచ్ రిమూవల్ ఒక ట్రాన్సాక్షన్ ఉంటుంది అని చెప్పా. లెట్స్ లైక్ 500 రికార్డ్స్ ఉన్నాయి, 500 ట్రాన్సాక్షన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఒక 200 రికార్డ్స్ డిలీట్ అయిన తర్వాత ఏదో ఇష్యూ వచ్చింది, అప్పుడు ఏమవుతుంది, మిగతా 200 అంటే 200 ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి కదా, రిమైనింగ్ 300 ఉంటాయి కదా, అంటే 200 రికార్డ్స్ ఆఫ్ డేటా అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. కానీ దాన్ని రోల్ బ్యాక్ అవుతుందా? కాదు. కానీ ఇక్కడ 500 రికార్డ్స్కి ఒకటే ట్రాన్సాక్షన్ ఉంటుంది కాబట్టి రోల్ బ్యాక్ అవుతుంది. అంటే ఇక్కడ డేటా కన్సిస్టెన్సీ అనేది బ్యాచ్ లోపల మోర్గా ఉంటుంది, డిలీట్ ఆ లోపల అంతగా ఉండదు వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పర్స్పెక్టివ్, దిస్ ట్రాన్సాక్షన్ పర్స్పెక్టివ్. ఓకేనా, సో ఇదండి మేజర్ డిఫరెన్స్. ఓకేనా, మీకు ఇది యూజ్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అవుతే మీరు ఈ ప్లేలిస్ట్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ ప్లేలిస్ట్ నుంచి మీకు మొత్తం వీడియోస్ ఉంటాయి. ఇక్కడ స్ప్రింగ్ బూట్ తెలుగు ఈ ప్లేలిస్ట్ నుంచి మీకు మొత్తం వీడియోస్ ఉంటాయి. ఓకేనా, సో ఇది డిఫరెన్స్ బేసిక్గా. ఓకేనా, హోప్ మీకు ఇది యూజ్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.